నమస్తే, వెల్కమ్ టు న్యూస్. రైట్ డీటెయిల్ చూస్తే భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఈ నేపథ్యంలో ప్రజలు అవసరం లేని ప్రయాణాలను వాయిదా చేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ఉత్తర మధ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్లోను, కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా నదులు, వాగులు, వంకలు పొంగిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. నీటితో నిండిన రహదారులపై ప్రయాణాలు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీలు, కాల్వలను శుభ్రం చేస్తూ నీటి నిల్వలను తొలగించే పనులు చేపడుతున్నారు. ఎక్కడైనా చెట్లు కూలినా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. చెరువులు, కాల్వలు, వాగులు, నదుల వద్దకు ప్రజలు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక సెల్ఫీలు, వీడియోల కోసం వరద ప్రాంతాలకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు చిన్నారులను నీటి ప్రవాహాల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులకు కూడా కీలక సూచనలు జారీ అయ్యాయి. రానున్న కొద్ది రోజుల పాటు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారుల వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే తాజా బులెటిన్లను ఎప్పటికప్పుడు గమనించాలని, పుకాలను నమ్మకుండా అధికారిక సమాచారం మేరకే వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇవి ప్రకటన లేటెస్ట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఇన్ ఉదయ న్యూస్.